ఇజ్రాయెల్ అసలు తగ్గేదే లేదని అంటుంది. టార్గెట్ ఫిక్స్ చేసుకున్న మిషన్ ఫినిష్ అయ్యే వరకు గ్యాప్ లేవని చెప్పేసింది. ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా సహా పలు దేశాలు ప్రయత్నించాయి. కానీ దాడులు ఆపేదే లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చేశారు. అమెరికా, ఫ్రాన్స్ తో యూరోపియన్ యూనియన్, అరబ్ దేశాలు కూడా ప్రయత్నించాయి. 21 రోజులు కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకొచ్చాయి. కానీ ఇజ్రాయెల్ ఆ ప్రతిపాదన తిరస్కరించారు. టార్గెట్ ఫినిష్ చేసే వరకు హెజ్బొల్లాపై దాడులు ఆపుతని, పూర్తి శక్తితో విరుచుకుపడాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు నెతన్యాహు. కాల్పుల విరమణ ప్రతిపాదించిన దేశాలకు కూడా ఇదే విషయాన్ని చెప్పారాయన. హెజ్బొల్లా దాడుల వల్ల ఉత్తర ఇజ్రాయెల్ను ఖాళీ చేసిన పౌరులు తిరిగి తమ ఇళ్లకు ధైర్యంగా రావడం కీలకమని అన్నారు. దీంతో ఇజ్రాయెల్ దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్లోని దాహియాలో ఈ కమాండర్ ఉన్న అపార్ట్మెంట్ పై నిన్న ఇజ్రాయెల్ 3 క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో హెజ్బొల్లాకు చెందిన డ్రోన్ యూనిట్ కమాండర్ చనిపోయారు. వారం రోజుల్లో ఈ ప్రాంతంలోనే 17 మంది హెజ్బొల్లా సీనియర్ కమాండర్లు హతమయ్యారు. మరోవైపు పరిస్థితులు రోజురోజుకి ఆందోళనకరంగా మారడంతో లెబనాన్లోని భారతీయులను కేంద్రం అలర్ట్ చేసింది. వీలైనంత తొందరగా భారతీయులు దేశాన్ని వీడాలని ఆదేశించింది. తప్పని పరిస్థితిలో ఉండాల్సి వచ్చిన సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.